హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి చామదుంపలు గుడ్లు ఎండ్రేలు పులుసు అండి. ఇది టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. మీరు కూడా ట్రై చేయండి. ముందుగా అయితే చామదుంపలను తీసుకొని నీట్గా కడిగేసుకోవాలండి. ఇందులో ఇసుక అది ఉంటుంది కదండి, అందుకని నీట్గా కడిగేసుకున్న తర్వాత అందులో వాటర్ వేసుకొని అలాగే గుడ్లు వేసుకొని రెండు కలిపి అయితే ఉడకబెట్టేసుకోవాలండి. ఇవి ఉడకడానికైతే ఒక 15 to 20 మినిట్స్ అయితే టైం పడుతుందండి. మనం ముందుగానే ఉడకబెట్టేసుకుంటే మన కర్రీ అన్నది తొందరగా అయితే అయిపోతుందండి, టైం సేవ్ అవుతుంది. ఇవైతే ఉడికించేసుకోవాలండి. ఇప్పుడైతే స్టవ్ వెలిగించి పెట్టేసుకోవాలి. దుంపలు చూడండి, గుడ్లు కూడా పగిలినాయి, దుంప అయితే ఉడికిపోయిందండి. ఈరోజు అయితే మా చామదుంపలు 10 మినిట్స్లో అయితే ఉడికిపోయాయండి. దుంపలు కొత్తవి అనుకుంటాను. ఇవైతే వీటిని చల్లార్చుకున్న తర్వాత అప్పుడైతే క్లీన్ చేసుకోవాలండి. ముందుగా అయితే ఎండ్రాయిల్ని తీసి నానబెట్టుకోవాలి. నేను ఎండ్రాయిల్ మార్కెట్ నుంచి తెచ్చినప్పుడే నీట్గా క్లీన్ చేసి పెట్టేసుకుంటానండి ఒక డబ్బాలో. అలాగే చింతపండును కూడా నానబెట్టుకుని ఉంచుకోవాలి. దుంపలు అయితే చల్లారినాయండి. ఇప్పుడైతే తొక్కలు తీసుకోవాలి దుంపలు గుడ్లుని. ఇప్పుడు స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత మనం ముందుగా క్లీన్ చేసుకున్న గుడ్లను అయితే అందులో వేసుకోవాలండి. గుడ్లు వేగేటప్పుడు అందులో కొంచెం కారం అలాగే సాల్ట్ వేసుకుంటే టేస్ట్ అయితే బాగుంటుందండి. గుడ్డు స్పైసీగా ఉంటుంది, లేదంటే చప్పగా అనిపిస్తుంది. చూడటానికి కూడా మనకు అందంగా ఉంటుందండి, లేదంటే తెల్లగా ఉంటుంది. వీటిని అయితే బాగా వేగించుకోవాలండి. గుడ్లు అయితే బాగా వేగినాయండి. వీటిని అయితే ఇప్పుడు పక్కకు తీసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసరికి ఎండ్రాయిల్ని అయితే 2-3 సార్లు నీట్గా కడిగేసుకోవాలండి. కడిగేసుకున్న తర్వాత అయితే వీటిని వేగించుకోవాలి. ఎండ్రాయిల్ వేగేటప్పుడు అయితే స్మెల్ అయితే బాగుంటుందండి. మీలో ఎంతమందికి ఎండ్రాయిల్ స్మెల్ ఇష్టమో నాకు కామెంట్ చేయండి. ఎండ్రాయిల్ అయితే వేగినాయండి. వేగిన తర్వాత అందులో కొంచెం కరివేపాకు అలాగే పచ్చిమిర్చి వేసుకోవాలండి. పులుసు ఏదైనా సరే పచ్చిమిర్చి కూడా వేసుకుంటే టేస్ట్ అయితే బాగుంటుందండి. పచ్చిమిర్చి లేకపోతే పెద్ద టేస్ట్ అనిపించదు. అలాగే నేను 3 పెద్ద సైజు ఉల్లిపాయలను అయితే తీసుకున్నానండి. సన్నగా కట్ చేసుకోవాలి ఉల్లిపాయ కూడా. పులుసులో ఉల్లిపాయ ముక్కలు అంటూ మనకు కనిపించవండి. మసాలా వేసుకోవడం కంటే పుక్కలు వేసుకుంటేనే టేస్ట్ అయితే బాగుంటుందండి. మసాలా వేసుకోకూడదు పులుసుకి. ఎప్పుడు చామదుంపల పులుసుకి ముక్కలు కోసుకొని మీరు కూడా ట్రై చేయండి. ఇలాగా వేగేటప్పుడు అయితే అందులో కొంచెం పసుపు అలాగే టేస్ట్కి సరిపడినంత ఉప్పు కూడా వేసుకుని వేగించుకోవాలండి. ఉల్లిపాయ అయితే బాగా మగ్గిన తర్వాత టమాటాను కూడా వేసుకోవాలి. వేసుకుని బాగా కలుపుకోవాలండి. ఇవైతే వేగినాయి కదండి. ఇప్పుడైతే ఇందులో మనం ముందుగానే తీసుకున్న చామదుంపలు గుడ్లను కూడా వేసుకోవాలి. అలాగే అందులో పులుసుకు సరిపడినంత కారం అయితే వేసుకోవాలండి. కారం వేసుకొని అయితే బాగా కలుపుకోవాలి. మొత్తం అంతా కలిసి దుంపలకి పట్టేటట్టు ఉప్పు కారం కలిపేసుకోవాలి మసాలా అంతానే. ఇందులో కూడా మనం ఎటువంటి మసాలా అయితే వేయలేదండి. ఉల్లిపాయ ముక్కలు అంతా కలిసేటట్టు కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేయనవసరం లేదండి దీనికి అసలు. రోజు మనం మసాలా కూరలు తినడమే కాకుండా అప్పుడప్పుడు మసాలా లేని కర్రీస్ కూడా ట్రై చేయండి. నేను ఎక్కువ మసాలా లేని కర్రీస్ అయితే పోస్ట్ చేస్తానండి, కంపల్సరీ మీరు వాచ్ చేయండి. ముందుగానే చింతపండు రసాన్ని అయితే తీసుకుంచుకున్నానండి. చింతపండు రసాన్ని వేసుకుని అయితే బాగా కలుపుకోవాలి. కలుపుకొని అయితే దీనికైతే కంపల్సరీ బెల్లం అయితే వేసుకోవాలండి, పంచదార కానీ పులుసుకి. అప్పుడే టేస్ట్ అయితే బాగుంటుంది. నేనైతే చిన్న బెల్లం ముక్క అయితే వేసానండి. వేసి అయితే మూత పెట్టేసుకోవాలండి. పులుసు 10 to 15 మినిట్స్ అయితే అలా ఉంచేయాలండి. పులుసు మరిగేటప్పుడు అయితే స్టవ్ సిమ్లో పెట్టుకోవాలండి. మరిగెట్టిన తర్వాత మరిగేంత వరకు అయితే పెద్ద మంట ఉంచాలి. మరిగేటప్పుడు సిమ్లో పెట్టేసుకుంటే ఆయిల్ అన్నది అయితే పైకి వస్తుందండి. అలాగా పులుసు అయితే మరుగుతుందండి. ఇప్పుడైతే మూత పెట్టేసుకుని అలా ఉంచేయాలండి. పులుసు అయితే చక్కగా అయిపోతుందండి. మరీ చక్కగా అయిపోనివ్వకూడదు. మనమైతే కొంచెం లూజ్గా ఉన్నప్పుడే స్టవ్ కట్టేసుకోవాలి. కట్టిన తర్వాత అయితే దగ్గరకు వచ్చేస్తుందండి. గుడ్లు చామదుంపలు ఎండ్రాయిలు పులుసు అయితే రెడీ అండి. మీరు కూడా ట్రై చేయండి, కంపల్సరీ నచ్చుతుంది అందరికీ. ఉల్లిపాయలు ముక్కలు కోసి పులుసు పెట్టండి. మసాలా కొట్టి పెట్టే కంటే ఇలా అయితేనే టేస్ట్ అయితే బాగుంటుంది. మీరు కూడా ఇలా ట్రై చేయండి. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.